హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి రాగి సంగటి అనమాట. దీనికోసం ఇలా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి నేనైతే ఒక టీ గ్లాస్తో తీసుకున్నాను రైస్. దీన్ని ఇలా శుభ్రంగా నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసేసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ మనం ఈ రైస్ని నానబెట్టుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా త్వరగా కుక్ అవుతుంది అండ్ అలాగే సాఫ్ట్గా కూడా కుక్ అవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు ఏ బౌల్లో అయితే రాగి సంగటి ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి నేను ఇక్కడ 1 లీటర్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక టీ గ్లాస్కి ఎగ్జాక్ట్గా లీటర్ వాటర్ అయితే సరిపోతాయి. ఇందులోకి ముందుగా పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకొని కుక్ చేసుకుందాము. మనం ఇక్కడ ఒక టీ గ్లాస్తో రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి డబల్ క్వాంటిటీలో రాగి పిండిని తీసుకుందామండి. ఇక్కడ చూసారు కదా, మనకి రైస్ కూడా మంచిగా కుక్ అవుతుందండి. మనకి రైస్ బాగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. అంటే మనం ఇలా హ్యాండ్తో మెదిపితే మనకి మెత్తగా మెదిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి రైస్ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి రాగి పిండిని, దాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారు కదా, మనకి పిండి కూడా ఇలా మంచిగా కుక్ అయి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా గరిటెతో మిక్స్ చేసేసుకోవాలి, అంతా మంచిగా కలిసేలాగా. ఇందులో గడ్డలు లేకుండా అంతా మంచిగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి, అండ్ ఇది చాలా హెల్తీ కూడా. ఇలా అంతా మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దామండి. చూసారు కదా, ఎంతో సింపుల్ అయిన టేస్టీ రాగి సంగటి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.